నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 10వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ సమీక్షలో అధ్యక్ష గత ప్రభుత్వంలో నాడు నేడు కింద ములాన్పేటలో పాఠశాలకు 1,58,00,000 మంజూరు చేయడం జరిగిందని 73 లక్షలు మాత్రమే పనులు చేశారని మిగతా పనులు చేయకపోవడంతో పాఠశాల నిర్మాణం ఆగిపోయిందని ఇప్పటికైనా స్పందించి పాఠశాల పనులు వేగవంతం చేయాలని ఇంకా ప్లాస్టరింగ్ మరియు ఫ్లోరింగ్ పెండింగ్ ఉన్నవి కంపెనీ నుండి తలుపులు సప్లై అయినవి కానీ కిటికీలు సప్లై కాలేదు ప్లాస్టరింగ్ కొరకు సిమెంట్ ప్రభుత్వం నుంచి సప్లై ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల పనులు వేగంతో చేసి పూర్తి చేయాలని అదేవిధంగా మా వార్డులో డ్రైనేజ్ కాలువలు ఇక్కడ పడితే అక్కడ చేత మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని సభకు నమస్కారం అధ్యక్ష గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే గారు నాడు నేడు కింద ములాన్పేటలో దాదాపు 1,60,00,000 రూపాయలతో ఒక స్కూల్ బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. దానిలో కొంచెం వరకు 73 లక్షల వరకు జరిగింది. ఇంకా వరకు కొంచెం పెండింగ్ లో ఉంది. అధ్యక్ష దయచేసి సలాముల్లా గారు ప్లీజ్ మాట్లాడండి. మాజీ ములాన్పేట ఉర్దూ స్కూల్లో దాదాపు 1,60,00,000 రూపాయలు నాడు నేడు స్కూల్ వరకు కట్టడం జరిగింది. దాంట్లో ఒక మూడు బిల్డింగ్ వరకు కట్టడం జరిగింది. దాంట్లో కొంచెం పెండింగ్ ఉంది, ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది, ప్లాస్టింగ్ పెండింగ్ ఉంది. ఒక 8 టాయిలెట్స్ ఉన్నాయి లేడీస్ కి. దాంట్లో డోర్లు కూడా రాలేదు. అది మీ ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకొస్తున్నాను. ఓకే అండి కమిషనర్ గారు, అది మనం ఆల్రెడీ ముల్లాన్పేట ఉర్దూ స్కూల్ సార్ నాడు నేడు కింద శాంక్షన్ అయ్యిందండి. ఆ ఫండ్స్ వస్తాయో లేదో, లేదంటే మనం ఏమైనా జనరల్ ఫండ్ లో పెట్టించాలా అది ఒకసారి, ఎందుకంటే పిల్లలకు ఇబ్బంది లేకుండా. పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. దాదాపు 300 మంది స్ట్రెంత్ ఉన్నారు దానిలో. అది టాయిలెట్స్ కి డోర్లు లేదు మేడం, అది చూపిస్తే బాగుంటుంది. తప్పకుండా కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు 8 రూమ్ క్లాస్ రూమ్ పోయింది. దాంట్లో ఫ్లోరింగ్ లేదు, ప్లస్ ప్లాస్టింగ్ కూడా చేయలేదు. అది కూడా కంప్లీట్ చేస్తే స్కూల్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా అండి. ఎంఈ గారు నోట్ చేసుకుంటున్నారు. సంబంధిత ఏఈడీల మీ దగ్గర పంపించి ఒకసారి వెరిఫై చేపించి అది చూసిన తర్వాత సార్ అంత పెద్ద వర్క్ జరిగింది సార్ కూడా రాలేదు. లేదు వస్తుంది సార్ అందరూ చెప్పలేదు. థ్యాంక్ యూ సార్. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట